మనసు మమత సహసమర్పణ హిట్ యాంటీ రోజ్ జెల్. నమస్తే కిషోర్ గారు. రాంప్రసాద్ గారు, ఏంటి సడన్ గా? రేపే నా ఆఫీస్ ఓపెనింగ్ అండి. మీరు చేతుల మీదుగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అశోక్ ఏ కుటుంబానికి రాజాని శత్రువుని చేశాడు, అదే కుటుంబంలోనికి వెళ్ళాలి. దానికి ఇదే మంచి అవకాశం రాజా. నువ్వు ఈ ఫంక్షన్ కి వెళుతున్నావు. మేఘాలలోన మెరుపైన చావిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా, కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా, గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా, కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుపుని అనగలునా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Ah, పెదవిపై తడులలో తళతళ నా హృదయమే తొలిచెనే తలపులా, ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా, ఎదురైతే వన్నెలకున ఎద నిండా వెన్నెలమాన, ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. హలో సార్. హలో సార్. హాయ్. పూజారి గారు చెప్పండి. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయండి. పూజ మొదలు పెట్టమంటారా? కొంచెం వెయిట్ చేయండి. అమ్మాయి అల్లుడు గారు రావాలి. రావాల్సిన ముఖ్య అతిథులు కూడా రావాలి. అలాగే, ముహూర్తం దాటిపోకుండా చూడండి. అలాగే. కృష్ణ, ఈయన బలరాం గారు నమస్తే సార్. నెంబర్ 1 బిల్డర్. ఓ హలో అండి. ఈయన భూపాల్ గారు అని పెద్ద కాంట్రాక్ట్. హాయ్ హాయ్. రండలుడు గారు. హాయ్ హాయ్ మావ గారు. హాయ్ అశోక్. అనయ్య, కిషోర్ గారు వస్తున్నారు, ఇంకా రాలేదేంటి? వస్తారులేరా? ఫోన్ చేద్దామా? వద్దులే, తప్పకుండా వస్తానన్నదిగా. వస్తారులే. ఎవరి గురించి అంకుల్? ఓపెనింగ్ కి బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలిచాను అశోక్, తన గురించే. అందరూ ఉన్నాము, మమ్మీ కూడా ఉండుంటే బాగుండేది డాడీ. చెప్పాను కదమ్మా, పెళ్లికి వెళ్ళక తప్పలేదు. ఈలోపు పూజ ప్రారంభిస్తే సరిపోతుంది కదా అంకుల్? చీఫ్ గెస్ట్ ని పిలిచాం, అతను రాకుండా ఎలా స్టార్ట్ చేస్తాం? కాసేపు వెయిట్ చేద్దాం.
నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే. మీకేంటి సార్, గ్రేట్ ఆఫీసర్ని అల్లుడుగా చేసుకున్నారు. అశోక్ గారు వచ్చిన దగ్గర నుంచి సిటీలో క్రైమ్ రేటు రూపాయి విలువ కన్నా దారుణంగా పడిపోయింది. అశోక్కి పోలీస్ జాబ్ అంటే ప్రాణం అండి. నిజానికి తనకి జాబ్ చేయాల్సిన అవసరమే లేదు, కానీ ఇష్టంగా ఈ జాబ్లో చేరాడు. అంతేలేండి, డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే నిజాయితీగా నిజమైన పోలీస్ ఆఫీసర్గా బతుకుతున్నాడు. అశోక్ గారు లాంటి వాళ్ళు సిటీలో ఒక్కళ్ళుంటే చాలండి, 1 మంత్లో ఇండియాలో రౌడీయిజం గోండాయిజం అంటే ఏంటి అంటారు జనం. కిషోర్ గారు వచ్చినట్టున్నారు. ఇతన్ని ఎవరు పిలిచారు? నేనే పిలిచాను పెద్దనాన్న. హలో. లేట్ అయ్యానా? పర్లేదు, రండి. హే రాజా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రా రాజా, కూర్చో. ఏయ్, ఈ చైర్ ఇక్కడి నుంచి తీసేయండి. రాజా, అక్కడ కూర్చుందాం పద. కూర్చో. ఏమిట్రా ఇది? మన ఫంక్షన్కి వాడిని ఎందుకు పిలిచావు? వాడిని పిలిచినప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు? చందు పిలిచిందంటన్నయ్య. తను పిలిచిందని నాకు తెలీదు. తెలిస్తే నేనెందుకు రానిస్తాను? ఎలా పిలుస్తుందిరా? వాడికి మనకి పడదని తెలుసు కదా, ఎలా పిలుస్తుంది? అన్నయ్య ప్లీజ్, తన గురించి పట్టించుకోవద్దు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. హలో. హలో రాంప్రసాద్ గారు, నేను కిషోర్ని. కిషోర్ గారు, అందరూ వచ్చారు, మీ గురించే వెయిటింగ్. సారీ అండి, మా బ్రదర్ ఇన్లాకి యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా విజయవాడ వెళ్తున్నాను. ఫంక్షన్గానే బయలుదేరాను, ఈలోగా ఫోన్ వచ్చింది. సో సారీ అండి, నేను ఫంక్షన్కి రాలేకపోతున్నాను. ఊరు నుంచి వచ్చాక కలుద్దాం, ఓకేనా? బాయ్. ఏమైందన్నయ్య? కిషోర్ గారు రావడం లేదు. వాళ్ళ బ్రదర్ ఇన్లాకి యాక్సిడెంట్ అయిందట. మరి ఇప్పటికిప్పుడు ఓపెనింగ్కి ఎవరిని పిలవాలన్నయ్య?
ఎవరో ఎందుకురా, అశోక్ ఉన్నాడుగా. మన అల్లుడిగా అతనితో ఆఫీస్ ఓపెన్ చేయించడం చాలా బాగుంటుంది. ఏంట్రా, ఇప్పటికిప్పుడు అశోక్ కంటే గొప్ప వ్యక్తి ఎవరు దొరుకుతారు? ఏం అశోక్? మీ ఇష్టం అంకుల్. ఏమైంది డాడీ? చీఫ్ గెస్ట్ రావడం లేదమ్మా. కృష్ణ, పూజారి గారిని పూజ ప్రారంభించమని చెప్పు. పూజారి గారు, అయ్యా, చీఫ్ గెస్ట్ రాలేకపోతున్నారు, మీరు పూజ ప్రారంభించండి. మరి ప్రారంభోత్సవం ఎవరో ఒకరు చేస్తారులేండి. మా ఆఫీస్ని మీరు ప్రారంభోత్సవం చేస్తారా? నేనా? ఈ ఫంక్షన్కి రావడమే ఎక్కువ, మళ్ళీ ప్రారంభోత్సవాలు అవి అంటే మీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఒకరి ఫీలింగ్స్తో మనకెందుకు? మీరు నా గెస్ట్గా వచ్చారు. 10 మంది బాగుండాలి అనుకునే మీకన్నా మంచి వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఓం శ్రీమన్మహాగణపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. యజమానేన వ్యాపార సూర్య కన్స్ట్రక్షన్స్ నామధేయస్య వ్యాపార అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. రండి, అది నేను పిలుస్తున్నాను కదా, రండి. శ్రీ మహాగణపతేన నానావిధ పరిమళ పుష్పాన్ని పూజయా సమర్పయామి. అయ్యా, ముఖ్య అతిథితో ప్రారంభోత్సవం జరిపించండి. రండి, రిబ్బన్ కట్ చేతురు గాని. నేను ఏం పర్వాలేదు, రండి. అనయ్య, కట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? కట్ చేయండి.
రండి. అనయ్య ప్లీజ్, నువ్వు కూడా వెళ్ళిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నా కోసం రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. పదన్నయ్య. అసలు బాబాయ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ రోజు గౌరవంగా ఇంటి వరకు వెళ్లి బర్త్డేకి రమ్మంటే మీకన్నా ఆ రాజాన్ని ముఖ్యమన్నట్టు ప్రవర్తించి ఫంక్షన్ కి రాకుండా అవమానించారు. ఈ రోజు ఫంక్షన్ కి రాజాని పిలవడమే కాకుండా తనతో ఆఫీస్ ఓపెన్ చేయించి ఇంకా అవమానించారు. ఇదేదో కావాలని చేస్తున్నట్టే ఉంది కానీ తెలియక చేస్తున్నట్టు లేదు. మీరేంటి అవమానం జరిగింది మీకు కాదన్నట్టుగా ఏమి మాట్లాడకుండా అలా కామ్గా కూర్చున్నారు? ఇప్పుడేమంత అవమానం జరిగింది? నా చేత్తో ఓపెన్ చేయించాలనుకున్నారు, కుదరలేదు. రాజాతో ఓపెన్ చేయించారు, వాళ్ళిష్టం వాళ్ళది. దాన్ని మనం గౌరవించాలి కదా. ఏంటండి గౌరవించేది? అతను ఫంక్షన్కి వస్తాడని తెలుసుంటే ఫంక్షన్కి వెళ్లే వాళ్ళమే కాదు. సరే పిలిచారు, పిలిచిన వాళ్ళు ఏదో ఒక మూలను కూర్చోబెట్టకుండా అతనితో ఆఫీస్ ఓపెన్ చేయించడం ఏంటి? ఆ రాజా వల్ల మన ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో తెలుసు కూడా అతనికి అంత విలువిచ్చారు అంటే ఏంటి? అదా వాళ్ళు మనకిచ్చే గౌరవం? లల్లి, వాళ్ళు అంటే వాళ్ళెవరు? మనవాళ్ళు కాదా? జరిగిన దానికి నేనేం ఫీల్ అవడం లేదు. నువ్వు కూల్గా ఉండు. ఎలాగండి అంత ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నారు? మీకంత మంచితనం పనికిరాదు. మీరింత మంచిగా ఉంటున్నారు కాబట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇదే మీ స్థానంలో మరొకరు ఉండుంటే ఎంత గలాట చేసేవారో మీకు తెలుసా? ఇంటి అల్లుడు అన్న తర్వాత తనకు మర్యాద ఉంటుంది, అది కూడా తెలియకుండా పోయిందా మా వాళ్ళకి? ఇప్పుడంత అమర్యాదగా ఏం ప్రవర్తించారు లల్లి? వదిలే, మనవాళ్లేగా. మనవాళ్లే మనల్ని తక్కువ చేశారనుకుంటే ఎలా? మనం అంటే ప్రేమ ఉంది కాబట్టేగా ఫంక్షన్కి గౌరవంగా ఇంటికొచ్చి పిలిచారు. వచ్చిన వాళ్ళందరినీ అలాగే పిలిచారు గౌరవంగా. వాళ్ళకి మనకి తేడా ఏముంది? మన కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే అందరితో పాటు మనము చప్పట్లు కొట్టాం. వీళ్ళు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. లల్లి, ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా దీన్ని పెద్ద చేసి చూడొద్దు. ఒక్కసారి మనసులో కొదవ ఏర్పడిందంటే ఆ కొదవ అయిన వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుతుంది. అది మనకే మంచిది కాదు. ఎక్కడిదండి మీలో ఇంత మంచితనం? మిమ్మల్ని అవమానించిన వాళ్ళనే సమర్థిస్తున్నారే. మీలాంటి మంచి మనిషిన బాధ పెట్టింది? మీ అంత మంచితనం నాకు లేదండి. నాకు అవమానం జరిగినా తట్టుకోగలనేమో కానీ మిమ్మల్ని అవమానిస్తే మాత్రం తట్టుకోలేను. అది నా సొంత తల్లిదండ్రులు అయినా సరే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మనకేదో అవమానం జరిగింది, మనల్ని పట్టించుకోలేదు అని కాదు. అస్సలు దీనంతటికీ కారణం చందు. చందునే రాజాని పిలిచింది. అది తప్పు అని నేను అనడం లేదు. చిన్నపిల్ల కాబట్టి వాళ్ళకేదో హెల్ప్ చేశాడు అన్న అభిమానంతో రాజాతో క్లోజ్గా ఉండొచ్చు. ఆ పరిచయం లాగే ఉంటే ఏం పర్వాలేదు. రాజా మన మీద పగ తీర్చుకోవడానికి తను పావుగా మారకూడదు. రాజా సంగతి నీకు తెలుసు. మాటలతో వాడు ఎవరినైనా పడగొట్టగలడు. వాడి మాటల మత్తులో పడి చందు లైఫ్ ఎక్కడ పాడు చేసుకుంటుందో అని నా భయం.
ముందు ఆ విషయం గురించి ఆలోచించు. పాపం మన మీద కోపానికి చందు బలి కాకూడదు కదా, అందుకే చెప్తున్నాను. ఇలాంటి విషయాలు తనతో నేను మాట్లాడితే బాగుండదు. నువ్వే చూసుకో. చందు, ఏంటమ్మా ఇది? ఇలా జరుగుతుందనే రాజాని నేను పిలవలేదు. నువ్వు పిలిచావు ఓకే, పిలిచిన దాన్ని కామ్గా ఊరుకోకుండా ఓపెనింగ్ కూడా తనతో చేయించావు. తప్పేముంది డాడీ? మంచి వ్యక్తి కాబట్టి పిలిచాను, మంచి మనసుంది కాబట్టి తనతో ఆఫీస్ ఓపెన్ చేయించాను. అది మనకు తెలుసు, కానీ అనే వాళ్ళకి తెలియదు కదా. మాకు నచ్చదని తెలిసి ఎందుకు ఇలా చేసిందని బాధపడుతున్నారు. డాడీ, మనం ఈరోజు సంతోషంగా మన ఆఫీస్ ఓపెన్ చేశాము అంటే అందుకు కారణం రాజా. మన ఆనందానికి కారణమైన వ్యక్తిని వదిలేసి ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఆనందంగా గడపాలనుకోవడం ఏంటి డాడీ? బావతో ఆఫీస్ ఓపెన్ చేయించాలనుకున్నారేమో, అది నాకు తెలియదు. కానీ ఒక మంచి పనిని మంచి వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటాం గాని మంచితనం ముసుగు వేసుకున్నా ఒక క్రిమినల్తో ఓపెన్ చేస్తామా? తెలియక చేసినా నేను చేసింది తప్పు అని నాకు అనిపించడం లేదు డాడీ. నాకు అనిపించట్లేదమ్మా, కానీ ఏం చేస్తాం? గదిలో దేవుణ్ణి పెట్టినట్టు గుండెల్లో అశోక్ గారిని పెట్టుకుని పూజ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు. వాళ్ళని బాధ పెట్టలేం కదా. అతను మనకి నచ్చకపోయినా నచ్చినట్టు నటించాలమ్మా, లేదంటే అశోక్ కోసం మన వాళ్ళని మనం వదులుకోవాల్సి వస్తుంది. జరిగిన దానికి అన్నయ్య వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారమ్మా. తెలియక జరిగిన పొరపాటని అన్నయ్యకి వెళ్ళి సారీ చెప్పు. సారీనా? ఏం తప్పు చేశానండి డాడీ? తప్పు చేసావని కాదమ్మా, మన మధ్య దూరం పెరగకూడదని. మనం ఇంత దూరం వచ్చింది మన వాళ్ళతో సంతోషంగా ఉండాలని, ఎవరి కోసమో దూరం అవ్వాలని కాదు.